హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. అది సగ్గుబియ్యం ఇడ్లీ. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్. మేము బెంగళూరులో ఉంటామండి. ఇక్కడ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఈ ఇడ్లీ పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్ని అడిగి ఎలా చేయాలో కనుక్కొని నేను ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. కనీసం 8 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసేసి వేయించుకోండి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇడ్లీలో ఆనియన్ వేసుకోవడం వల్ల టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి 1 కప్ ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో 1 కప్ ఇడ్లీ రవ్వ తీసుకొని దీన్ని 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. మీకు అందరికీ చాలా నచ్చుతుంది. చూడండి, రవ్వ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రవ్వ కాస్త బాగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం కూడా మనకు బాగా నానిపోయాయి. 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైటే నానబెట్టుకున్నానండి ఈ సగ్గుబియ్యాన్ని. ఈ నానిన సగ్గుబియ్యాన్ని రవ్వలో యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 కప్పు చిలికిన పెరుగును యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు ఈ రవ్వ ఆ పెరుగును బాగా అబ్జర్వ్ చేసుకొని స్మూత్గా అవుతుంది. చూడండి, 20 మినిట్స్ తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. మీకు కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రలోని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఈ ఇడ్లీ ప్లేట్స్ని స్టీమర్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ముందుగానే నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 20 మినిట్స్ తర్వాత చూడండి, ఇడ్లీ చాలా బాగా కుక్ అయ్యాయి. ఇడ్లీ చూడండి మనకు చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.